హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. యమనంలో మనం ఎలాంటి పనులు చేస్తే వృద్ధాప్యంలో బాధలు పడతామో దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎన్నో అంశాల గురించి ప్రస్తావించాడు. ఎలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి సందర్భాల్లో వెనకడుగు వేయాలి, ఎప్పుడు ఎలా వ్యవహరించాలి అనే విషయాలను క్లుప్తంగా బోధించాడు. అంతేకాకుండా విజయవంతమైన జీవితం కోసం ఎన్నో సూచనలు చేశాడు. అందుకే చాణక్య నీతి విధానాలను నేటికి అనుసరిస్తూ ఉంటాము. ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రంలో యవ్వనంలో చేయాల్సిన పనులను కూడా బోధించాడు. కొన్ని తప్పటడుగులు వేయడం వల్ల వృద్ధాప్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించాడు. అందుకే చిన్న వయసులో కొన్ని తప్పులు చేయకూడదని చెప్పాడు. వాస్తవానికి పురుషులు మహిళలు భవిష్యత్తులో ప్రభావితం చేసే అనేక తప్పులు చేస్తారు. ఆ తప్పులు ఏంటి అనేది ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో వివరించాడు. అందుకే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి, ఆచితూచి అడుగులు వేయాలి. వాస్తవానికి యవ్వనంలో చాలా పనులు చేయాలనే అభిరుచి ఉంటుంది. కాబట్టి తెలిసి కొన్ని తెలియక కొన్ని చేసే తప్పులు ఎక్కువగా ఉంటాయి. యవ్వనంలో చేసే ఇలాంటి కొన్ని తప్పిదాలు మీ ఆయుష్ను తగ్గిస్తాయి అని చాణక్య నీతిలో పేర్కొన్నాడు. 20 సంవత్సరాల తర్వాత ఇలాంటి తప్పులు చేయవద్దని ఆచార్య చాణక్యుడు సూచించారు. అంటే 20 సంవత్సరాలు నిండిన తర్వాత ఇలాంటి తప్పులు చేయవద్దని ఆచార్య చాణక్యుడు సూచించారు. మొదటిది, సమయం వృధా చేయడం. సమయం చాలా విలువైనది. ఒక్కసారి వెళ్తే తిరిగి రాలేదు. కాబట్టి వృధా చేయవద్దు. సమయాన్ని వృధా చేసేవారు జీవితాంతం అనేక సమస్యలను ఎదుర్కొంటారు. జీవితంలో విజయం సాధించాలంటే సమయపాలన చాలా ముఖ్యం. రెండవది, సోమర్థనం. ప్రతి పనికి సిద్ధంగా ఉండండి. మీ పనిని సమయానికి చేయండి. ఇది జీవితంలో విజయావకాశాలను పెంచుతుంది. సోమర్థనం వలన ప్రతిదీ ఇబ్బందికరంగా మారుతుంది. చేయాల్సిన పని వాయిదా పడుతుంది. మూడవది, డబ్బు వృధా చేయడం. డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. డబ్బు ప్రాముఖ్యతను చిన్న వయసులోనే గుర్తించాలి. భవిష్యత్తులో వచ్చే సంక్షోభాలకు డబ్బు ఉపయోగపడుతుంది. అందుకే డబ్బు వృధాను అరికట్టండి, పొదుపు చేసుకోవాలి. నాలుగవది, కోపం. ఒక వ్యక్తి ఆలోచన సామర్థ్యం, అర్థం చేసుకునే సామర్థ్యం కోపంలో పోతుంది. కానీ 20 ఏళ్ల తర్వాత స్పందించేటప్పుడు ఆలోచించండి. చిన్న వయసులోనే కోపతాపాలు ఎక్కువ. నియంత్రించడం అంత సులభం కాదు. దానికోసం యోగా, ధ్యానం సహాయం తీసుకోండి. కోపంతో చేసే పనులు భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.